హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో రియల్మీ నార్జో 80 Pro ఫుల్ రివ్యూ చూద్దాం. ఇది బేస్ మోడల్ 8+128GB 18,500 ప్రైస్ కి వస్తుంది. అమెజాన్ లో ఎప్పుడు దీని మీద 1500 కూపర్ ఆఫర్ ఉంటుంది. అన్ని డిస్కౌంట్స్ కలుపుకొని బేస్ మోడల్ 17,999 ప్రైస్ కి వస్తుంది. ఆ ప్రైస్ కి ఈ ఫోన్ కొనొచ్చా లేదా, దీనిలో ప్లస్ పాయింట్స్ ఏమన్నాయి, మైనస్ పాయింట్స్ ఏమన్నాయి, డిపార్ట్మెంట్ వైజ్ గా ఈ ఫోన్ ఎలా ఉంది అండ్ ఆ ప్రైస్ లో దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ కట్ క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ బాక్స్ నుంచి స్టార్ట్ చేసామంటే బాక్స్ లో ఫోన్ తో పాటు ఒక TPU కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ట్రాన్స్పరెంట్ కేస్ కాదు, ఇది కొంచెం సెమీ ట్రాన్స్పరెంట్ గా ఉంది. దీని మీద అంతా కూడా వైట్ లేయర్ కోటింగ్ ఉంది. ఒకవేళ ఈ కేస్ ని మీరు ఫోన్ కేసుకున్నా గానీ ఫోన్ లుక్ ని ఇది పాడు చేస్తుంది. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు కేస్ కోసం ఎత్తుకోవాల్సిన పర్లేదు, బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తోటి వస్తుంది. చార్జర్, USB కేబుల్ అన్ని బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బిల్డ్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మొత్తం 2 కలర్స్ ఉంటాయి, స్పీడ్ సిల్వర్ అండ్ రేసింగ్ గ్రీన్. ఈ 2 కలర్స్ కూడా ప్లాస్టిక్ బ్యాక్ తోటి వస్తాయి. చుట్టూ ఉండే ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. వెనకాలంతా కూడా టెక్స్చర్ డిజైన్ తీసుకొని వచ్చారు. ఫింగర్ ప్రింట్స్ ని అట్రాక్ట్ చేయట్లేదు. అండ్ వెనకాల మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని లైన్స్ తీసుకొని వచ్చారు. ఈ లైన్స్ స్పీడ్ డిజైన్ ని ఇండికేట్ చేసే లైన్స్ అంట. అండ్ సిల్వర్ కలర్ లో కెమెరా మాడ్యూల్ రింగ్ చూడొచ్చు, ఆరెంజ్ కలర్ లో తీసుకొని వచ్చారు. ఇది చూడడానికి సిల్వర్ కలర్ బాగుందా అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. మేబీ ఆ కెమెరా మాడ్యూల్ దగ్గర ఆరెంజ్ కలర్ రింగ్ తేకుండా ఉంటే కొంచెం బాగుంటదేమో. వెయిట్ వచ్చేసరికి 181 గ్రామ్స్ ఉంది. బాక్స్ లో వచ్చిన కేస్ కూడా వేస్తే వెయిట్ దగ్గరగా 200 గ్రామ్స్ దాకా వెళ్తుంది. ఇక్కడ 181 గ్రామ్స్ అనేది కొంచెం లైట్ వెయిట్ అనేది చెప్పాలి. కాకపోతే వీళ్ళు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఫోన్ ది సరిగ్గా చేయలేదు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఒక 200 గ్రామ్స్ వెయిట్ ఉన్న ఫోన్ పట్టుకుంటే ఏ ఫీల్ ఉంటుందో అలాంటి ఫీల్ ఉంది. 180 గ్రామ్స్ లాంటి లైట్ ఫీల్ అయితే దీనిలో లేదు. అండ్ నెక్స్ట్ ఆ ప్రైస్ కి దీనిలో మెయిన్ హైలైటింగ్ పాయింట్ దీని పర్ఫార్మెన్స్. దీనిలో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. RAM అండ్ ROM కూడా LPDDR4X RAM తోటి వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ తోటి వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా మీరు డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు నో ప్రాబ్లమ్ అట్ ఆల్. చాలా ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. క్యాజువల్ గేమ్స్ అయితే మీరు ఈజీగా ఆడుకోవచ్చు. అండ్ హెవీ గేమింగ్ వెళ్ళా కానీ BGMI ఇది 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. 90 FPS లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ బానే ఉంది, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. కాకపోతే ఈ మధ్య కాలంలో నేను BGMI ఆడిన ఫోన్స్ లో దీంట్లో గైరోస్కోప్ సెన్సార్ అయితే నాకు కొంచెం తక్కువ క్వాలిటీ లాగా అనిపించింది. ఇది 18,000 రూపాయల ప్రైస్ లో వస్తుంది. ఈవెన్ ఆ ప్రైస్ లో వచ్చే అదర్ ఫోన్స్ లైక్ ఇంతకుముందు నేను రియల్మీ P3 రివ్యూ చేసా, అది 15,000 రూపాయలు వస్తుంది. ఆ ఫోన్ లో కూడా గైరోస్కోప్ సెన్సార్ నాకు పెద్ద ప్రాబ్లం ఏం అనిపించలేదు. బట్ దీనిలో మాత్రం గైరోస్కోప్ సెన్సార్ కొంచెం ఆ క్యాలిబ్రేషన్ సరిగ్గా లేదు, ఆ క్వాలిటీ సరిగ్గా లేదు అనిపించింది. అండ్ ఇది గేమ్ మోడ్ తోటి వస్తుంది. దీనిలో GT మోడ్ ఉంటుంది. GT మోడ్ ఆన్ చేసుకుంటే మీకు బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ గేమింగ్ ఫీచర్స్ కూడా కొన్ని ఉంటాయి. వాయిస్ చేంజర్, గేమ్ ఫోకస్ ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. అండ్ బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. అంటే ఒకవేళ మీరు ఛార్జింగ్ బట్టి గేమ్ ఆడుకోవాలనుకుంటే పవర్ బ్యాటరీ కాకుండా డైరెక్ట్ మదర్ బోర్డ్ కి వెళ్తుంది. అండ్ గేమ్స్ ఆడే వాళ్ళకి ఇంకో కన్సర్న్ ఏంటంటే ఇది 3D కర్వ్ డిస్ప్లే తోటి వస్తుంది. 3D కర్వ్ డిస్ప్లే కాబట్టి ఒకవేళ మీరు క్లాలో గేమ్ ఆడే వాళ్ళు అయితే ఖచ్చితంగా యాక్సిడెంటల్ టచ్ ఇష్యూస్ ఉంటాయి. నేను కూడా యాక్సిడెంటల్ టచ్ ఇష్యూస్ చాలా సార్లు ఫేస్ చేశాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. స్కోప్ ఆన్ చేస్తుంటే స్కోప్ ఎక్కడో పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ కింద సైడ్ కర్వ్ తిరిగి ఉన్న ఏరియాలో నా పామ్ ఇక్కడ టచ్ అవుతుంది. స్కోప్ ఆన్ చేయగానే అలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ గేమింగ్ కోసం ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇది మైండ్ లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎలాగో డిస్ప్లే గురించి చెప్తాం కాబట్టి ఇక డిస్ప్లేనే కంటిన్యూ చేద్దాం. దీనిలో 6.72 ఇంచ్ OLED డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తోటి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొడక్షన్ కి ఏ గ్లాస్ వాడామని వీళ్ళు ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదు. వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మేబీ పాండా గ్లాస్ లాంటిది వాడుండొచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగానే ఇది 3D కర్వ్ డిస్ప్లే. దీనిలో యాక్సిడెంటల్ టచ్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ దీనికి స్క్రీన్ గార్డ్ దొరకడం కూడా కష్టం. మీరు ఏచుకుంటే ఈజీగా UV స్క్రీన్ గార్డ్లు అవైలబుల్ గా ఉంటాయి. కాబట్టి UV స్క్రీన్ గార్డ్లు ఏచుకోబాకండి, ఏచుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ 3D కర్వ్ కాబట్టి హారిజాంటల్ గా ఒక ఫోన్ కి కింద పడ్డప్పుడు ఇలా ఇంపాక్ట్ తగిలిందంటే ఖచ్చితంగా ఈజీగా డిస్ప్లే పగలడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదైతే మైండ్ లో పెట్టుకోండి. ఒకవేళ మీకు 3D కర్వ్ ఇష్టమైతే ఓకే. 3D కర్వ్ ఉండటం వల్ల డిస్ప్లేలో బెజల్స్ చాలా తక్కువ కనిపిస్తాయి. ఫోన్ చూడడానికి కూడా ప్రీమియం గా కనిపించింది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా ఏం ప్రాబ్లం లేదు. డిస్ప్లే మంచిగా షార్ప్ గా కనిపిస్తుంది, మంచి కలర్స్ ఉన్నాయి. అండ్ యూట్యూబ్ లో HDR వీడియో కూడా ప్లే చేస్తుంది. HDR వీడియో ప్లే చేసినప్పుడు దగ్గరగా 1900 nits వరకు బ్రైట్నెస్ వస్తుంది. అండ్ వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో 1080p HD క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది. అండ్ డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది. ప్రాక్టికల్ గా డిస్ప్లే యూస్ చేస్తున్నప్పుడు కూడా విజిబిలిటీ బానే ఉంది. డిస్ప్లే పరంగా ఈ ప్రైస్ లో ఆ 3D కర్వ్ ఒక్కటి చూసుకోండి. ఒకవేళ మీకు 3D కర్వ్ వాడడం కొంచెం కష్టం అయితే ఇది మీకు ఒక మైనస్ పాయింట్ కావచ్చు. లేదు 3D కర్వ్ మీకు అలవాటు ఉంది, ఈవెన్ 3D కర్వ్ డిస్ప్లే మీకు ఇష్టం అనుకుంటే ఆ ప్రైస్ లో డిస్ప్లే కి ఏ కాంప్రమైజెస్ లేవని చెప్పాలి. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ స్క్రీన్ ఆన్ టైం 9 hours 20 minutes దాకా వచ్చింది. మీరెంత హెవీ యూజర్ అయినా కానీ ఈజీగా ఒక సింగిల్ వర్కింగ్ డే ఈ ఫోన్ యూస్ చేయొచ్చు. అండ్ ఫోన్ 0 to 100% ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంట 10 నిమిషాల వరకు టైం పడుతుంది. అండ్ ఇక కెమెరాస్, ఈ ఫోన్ ఏదైనా కొంచెం వీక్ లింక్ ఉందంటే అది కెమెరాస్ అనే చెప్పాలి. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఇది ఉన్న ఒకటి లాపైన ఒకటే. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరా డే లైట్ లైనా లో లైట్ లైనా కానీ ప్రాబ్లం కాదు. ఈ ప్రైస్ కి పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక డే లైట్ శాంపిల్ చూడొచ్చు మీరు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరావి చూడడానికి బాగా కనిపిస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే రియల్మీ ఇమేజ్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అంటే కొంచెం ఎక్స్పోజర్ కొద్దిగా ఎక్కువ చూపిస్తుంది. సో దీనిలో కూడా అది కనిపిస్తుంది. ఒక 5 to 10% ఎక్స్పోజర్ వాల్యూ కొంచెం ఎక్కువ ఉంది. పర్టికులర్ గా మీరు వెనకాల నుంచి లైట్ వస్తున్న సిచ్యువేషన్ లో ఫోటో దిగితే ఆ ఓవర్ ఎక్స్పోజింగ్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ కెమెరాస్ జూమ్ చేసి చూసినప్పుడు కూడా అంత గొప్ప మరీ అంత ఎక్కువ షార్ప్ డీటెయిల్స్ ఉండవు. బట్ ఓవరాల్ గా డే లైట్ లో ఫ్రంట్
ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మంచి ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది, చూడడానికి ఫోటోస్ అయితే బాగానే ఉంటాయి. ఈవెన్ నైట్ టైం లో లైటింగ్ కండిషన్ కి వెళ్ళిపోయినా కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఫోటోస్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈవెన్ జూమ్ చేసి చూసినా కానీ ఫ్రంట్ కెమెరా కొద్దిగా సాఫ్ట్ ఉంది, కానీ బ్యాక్ కెమెరా మీరు నైట్ టైం లో ఏదైనా ఫ్లెక్సీ లాట్ని ఏదైనా ఫోటో తీసి అక్కడ టెక్స్ట్ ఏముందో తెలుసుకోవాలనుకున్నా కానీ మంచి అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయని చెప్పాలి. అండ్ కెమెరా యూఐలో 1x 2x 5x అని ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో 1x లో మాత్రమే మంచి ఫోటోస్ వస్తాయి, 2x లో కొద్దిగా సాఫ్ట్ ఉంటాయి, 5x లో ఇంకా సాఫ్ట్ ఉంటాయి. అసలు 5x ఫోటో పనికిరాదని చెప్పాలి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బ్యాక్ కెమెరా యూస్ చేసి 1x 2x లో తీయొచ్చు. ఇక డే లైట్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగానే ఉంటాయి. లో లైట్ కి వెళ్ళిపోయినా కానీ పోర్ట్రేట్ ఎఫెక్ట్ బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఇమేజ్ సాఫ్ట్ అవుతుంది. అండ్ ఇక వీడియో మెయిన్లీ ఈ ఫోన్ వెనకబడేది వీడియో డిపార్ట్మెంట్ లో అని చెప్పాలి. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా యూస్ చేసి 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ డే లైట్ లో బ్యాక్ కెమెరా వీడియో బాగానే ఉంది, 4K 30fps లో మీకు మంచి డీటెయిల్స్ ఉంటాయి. ఈ ప్రైస్ కి ఖచ్చితంగా డే లైట్ లో బ్యాక్ కెమెరా వీడియో ఓకే అని చెప్పాలి, ఖచ్చితంగా కంప్లైంట్ చేయలేము. కాకపోతే ఫ్రంట్ కెమెరా వీడియో చూడండి, ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 30fps లో రికార్డ్ చేయొచ్చు. డే లైట్ లో కూడా ఫ్రంట్ కెమెరా వీడియో ఎందుకు అంత సరిగ్గా లేదు, నా మొక్క మీద అంతా ఆ నాయిస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మరి వీడియో అయితే అంత క్వాలిటీగా లేదు, ఇంకా ఫ్రంట్ కెమెరా వీడియో బెటర్ ఉండొచ్చు. అండ్ లో లైట్ లోకి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఫ్రంట్ కెమెరా వీడియో రెండు కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఏం చేయవు. లో లైట్ లో మీకు సఫిషియంట్ లైటింగ్, కొంచెం మొఖం మీద ఎక్కువ లైటింగ్ పడుతున్నా కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు కూడా మరీ వీడియోని సాఫ్ట్ చేసి చూపిస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా 720p 30fps లో రికార్డ్ చేయొచ్చు. ఇది అసలు పోర్ట్రేట్ వీడియో పనికిరాదని చెప్పాలి. డే లైట్ లో కూడా అసలు ఈ కైండ్ ఆఫ్ వీడియో ఎవడన్నా ఎక్కడన్నా వాడుకోగలరా చెప్పండి. ఈ పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ 720p లో ఇచ్చి కూడా దండగా అని చెప్పాలి. ఓవరాల్ గా ఇంకా కెమెరాని సమ్మరైజ్ చేసుకుంటే ఈ కెమెరా ఫోటో డిపార్ట్మెంట్ వరకు ఆ ప్రైస్ కి మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆ ప్రైస్ లో తోపు తురుం కెమెరా అని చెప్పట్లేదు, బట్ అలా అని తీసి పడేసే కెమెరా కూడా కాదు, గుడ్ కెమెరా అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు అకేషనల్ గా కెమెరా యూస్ చేసే వాళ్ళైతే ఫోటోస్ పరంగా డే లైట్ లో అండ్ నైట్ టైం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. వీడియో వచ్చరికి ఓన్లీ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా మంచి లైటింగ్, డే లైట్ కండిషన్ లాంటి లైటింగ్ ఉంటే మాత్రమే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అదర్వైజ్ వీడియో పర్ఫార్మెన్స్ అయితే దీనిలో బాగాలేదు. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ యూఐ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తోడు వస్తుంది, రియల్మీ UI 6 తోడు వస్తుంది. ఆశ్చర్యంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫోన్ బయటికి దిగానే దీనిలో ఏం బ్లోట్వేర్ లేదు, చాలా ఒక 2-3 యాప్స్ మాత్రమే ఉన్నాయి. అది కూడా ఈ ఒప్పో రియల్మీ వాళ్ళ యాప్స్ మాత్రమే ఉన్నాయి. ఓ రోమింగ్ ఒకటి, రియల్మీ స్టోర్ ఒకటి, జెన్ స్పేస్ ఒకటి. ఇవి తప్పించి ఎక్స్ట్రా బ్లోట్వేర్ అయితే ఈ ఫోన్ లో లేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ అయినా కానీ మీరు ఫోన్ సెటప్ చేసేటప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని, రియల్మీ గ్లాన్స్ అని, లాక్ స్క్రీన్ పోస్టర్ అని, అండ్ యాప్ మార్కెట్ ఇలాంటివన్నీ కూడా సెటప్ చేసేటప్పుడు ఆఫ్ చేసుకోండి, ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇది కస్టమ్ యూఐ కాబట్టి మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి, యాప్ లాక్, డ్యూయల్ యాప్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. అండ్ కాల్స్ సిగ్నల్స్ కూడా బాగున్నాయి, ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కాల్ డ్రాపింగ్ ఇష్యూస్ లాంటివి నేనేం ఫేస్ చేయలేదు. కాకపోతే మీరు ఇయర్ పీస్ లో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇయర్ పీస్ వాల్యూమ్ అయితే మరీ కొంచెం ఎక్కువ వస్తుంది. మీరు పైకి స్పీకర్ ఆన్ చేయకపోయినా కానీ ఇయర్ పీస్ వాల్యూమ్ ఫుల్ లో ఉంటే మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా మీరు ఫోన్ లో ఏం మాట్లాడుతున్నారో క్లియర్ గా వినిపిస్తుంది. సో బెటర్ మీరు ఈ ఫోన్ కొనుక్కుంటే కాల్ మాట్లాడేటప్పుడు కొంచెం సౌండ్ తగ్గించుకోండి. అండ్ డైలర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ డైలర్ తోడు వస్తుంది, కాకపోతే ఇది ఒప్పో ఆరిజిన్ కాబట్టి ఓ డైలర్ అని ప్లే స్టోర్ లో యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని డిఫాల్ట్ గా సెట్ చేసుకుంటే దానిలో మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేసినట్టు వినిపించదు. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది, డాల్బీ అట్మాస్ లాంటి సపోర్ట్ ఏమి ఉండదు. స్టీరియో స్పీకర్ సపరేషన్ 70-30% ఉంటుంది. ఇప్పుడే మీకు స్టీరియో స్పీకర్ శాంపిల్ కూడా వినిపిస్తాను, వినండి. ఇప్పుడు ప్రైమరీ స్పీకర్ బ్లాక్ చేశాను, ఇప్పుడు పైన ఇయర్ పీస్ నుంచి వస్తుంది. డిఫరెన్స్ మీరు చూడొచ్చు. ఈ ప్రైస్ లో మాక్సిమం అన్ని ఫోన్స్ కూడా అంతే ఉంటాయి, ఈ ఫోన్ కూడా అంతే ఉంది. అండ్ దీనిలో NFC ఉండదు, IR బ్లాస్టర్ కూడా ఉండదు. పైన టాప్ లో ఏంటో ఒక హోల్ ఉంది, IR బ్లాస్టర్ లాగా కనిపిస్తుంది, కాకపోతే అది IR బ్లాస్టర్ కాదు, మేబీ ఎయిర్ అవుట్ వెంట్ అనుకుంటా. అండ్ అదర్ రియల్మీ ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే దీనిలో ఒక చిన్న కాంప్రమైజ్ కూడా నేను నోటీస్ చేసా, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. దీనిలో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అదర్ రియల్మీ ఫోన్స్ లో లాగైతే లేదు. పర్టికులర్ గా ఈ బడ్జెట్ లో వచ్చే రియల్మీ P3 Pro వాటి లాగా కూడా దీనిలో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే లేదు. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మోటార్ కొంచెం తక్కువ క్వాలిటీది వాడినట్టున్నారు. అండ్ IP రేటింగ్ దీనిలో IP69 రేటింగ్ ఉంటుంది, హై స్పీడ్ వాటర్ జెట్స్ ని కూడా సర్వే అవ్వగలదు. అండ్ ఇందాక బిల్డ్ క్వాలిటీలో చెప్పడం మర్చిపోయా, ఇది మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ తోడు వస్తుంది. కొంచెం యాక్సిడెంటల్ డ్రాప్స్ ని, షాక్స్ ని కొంచెం బెటర్ గా సర్వే అవ్వగలదు. అలా అని ఫోన్ అసలు పగలకుండా ఉంటుంది అంటే అది తప్పు. ఎక్కడో దగ్గర ఇంపాక్ట్ కరెక్ట్ గా పడితే ఫోన్ పగిలిపోయింది. అండ్ అప్డేట్స్ వచ్చరికి వీళ్ళు ఎక్కడ కూడా అప్డేట్స్ గురించి క్లియర్ గా మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకుంటున్న దాని ప్రకారం 2+3 years అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ USB పోర్ట్ వచ్చరికి 2.0 పోర్ట్ తోడు వస్తుంది. 2.0 పోర్ట్ కాబట్టి క్యాప్చర్ కార్డులు కనెక్ట్ చేసి డిస్ప్లే క్యాప్చర్ చేయడం అలాంటివన్నీ దీనిలో పనిచేయవు. అండ్ దీనికి నేను SSD కనెక్ట్ చేసి చూసాను, SSD డిటెక్ట్ చేసింది. అండ్ ఒక 9GB ఫైల్ ట్రాన్స్ఫర్ కూడా పెట్టాను. దీనిలో UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఫైల్ ట్రాన్స్ఫర్ కూడా ఫాస్ట్ గానే అయింది. 9GB ఫైల్ 8.5 minutes లో ట్రాన్స్ఫర్ చేసేసింది. ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ ఈ ఫోన్ గురించి అయితే. ఇంకా ఈ ఫోన్ కొనొచ్చా అంటే ఆ ప్రైస్ కి డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ ఈ మూడు ఈ ఫోన్ టిక్ చేస్తుంది. కానీ కెమెరా, ఫోటోస్ వరకు మీరు అకేషనల్ గా కెమెరా యూజ్ చేస్తారనుకుంటే కెమెరా కూడా పెద్ద ప్రాబ్లం కాదు, కానీ వీడియో మాత్రం కెమెరా అయితే పనికిరాదు. సో కెమెరాలో వీడియో బెటర్ గా ఉండాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ ని అవాయిడ్ చేస్తే బెటర్.
కెమెరా అవసరం లేదు, మిగిలిన 4 ఆస్పెక్ట్స్ ఈ ఫోన్ లో బాగుంటే చాలనుకుంటే ఈ ఫోన్ ని తీసుకోవచ్చు. కాకపోతే ఏ ప్రైస్ కి, దీన్ని రెగ్యులర్ ప్రైస్ 20,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే మనకి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 20,000 రూపాయలకి మోటో H60 ఫ్యూచర్ లాంటి ఫోన్ వచ్చింది. దీన్ని కన్సిడర్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే దీనిలో ఇంకా 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, బెటర్ కెమెరాస్ ఉంటాయి. ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా నార్జో 80 Pro తోటి కంపేర్ చేస్తే దీనిలో చాలా బెటర్ ఉంటుంది. సో ఒకవేళ మీరు నార్జో 80 Pro తీసుకోవాలి అనుకుంటే ఈ ఫోన్ ప్రైస్ 18,000 రూపాయలు లోపు వచ్చినప్పుడే తీసుకోండి. ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 17,999 ప్రైస్ కి వస్తుంది. ఈవెన్ 17,999 ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే చెప్పాలి, ఎందుకంటే కెమెరా ఆ ప్రైస్ కి చాలా యావరేజ్ ఉందని చెప్పాలి. సో ఎప్పుడన్నా ఆఫర్స్ లో ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఈ ఫోన్ రేట్ అయితే చాలా తగ్గుతుంది. 15,000-16,000 రూపాయలకి వచ్చే రోజులు కూడా వస్తాయి. అలా 15,000-16,000 రూపాయలకి ఈ రియల్మీ నార్జో 80 Pro వస్తున్నప్పుడు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. 18,000 రూపాయల పైన అయితే దీనికంటే కూడా బెటర్ ఫోన్స్ మార్కెట్ లో ఉన్నాయని చెప్పాలి. అండ్ వీళ్ళ బ్రాండ్ నుంచే 18,000 రూపాయల దగ్గర రియల్మీ P2 Pro వస్తుంది. ఆ ఫోన్ కూడా రియల్మీ P2 Pro దీంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఫోన్ అని చెప్పాలి. కాకపోతే దీనిలో 90 FPS గేమింగ్ ఉంటుంది. ఆ రియల్మీ P2 Pro లో 90 FPS గేమింగ్ ఉండదు. అది స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ వస్తుంది. అండ్ బ్యాటరీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, 5200 mAh బ్యాటరీ ఉంటుంది. కాకపోతే దానిలో కెమెరాస్ దీంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఉంటాయి. సో నాకు రియల్మీలోనే దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్ కావాలనుకుంటే రియల్మీ P2 Pro ను కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ రియల్మీ నార్జో 80 Pro వచ్చరికి 15 లేదా 16 మాక్సిమం 17,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. ఆ ప్రైస్ కి అయితే మాత్రం ఖచ్చితంగా వర్తీ చాయిస్ అని చెప్పాలి. అండ్ ఈ వీడియో చూసి మీరు ఏదైనా ఫోన్ కొంటారని డిసైడ్ అయితే కింద డిస్క్రిప్షన్ లో అఫిలియేట్ లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ని యూస్ చేసి కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఫోన్స్ అనే కాదు, మీరు అమెజాన్ నుంచి ఏ ప్రొడక్ట్ కొంటున్నా గానీ, ప్రజెంట్ సమ్మర్ నడుస్తుంది, ఏసీలు కూరలు ఏది కొంటున్నా గానీ మన ఛానల్ కి ఇండైరెక్ట్ గా ఫైనాన్షియల్ గా కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ఏదో ఒక దాని మీద క్లిక్ చేసి అమెజాన్ లోకి వెళ్ళి అక్కడి నుంచి మీకు కావాల్సిన ప్రొడక్ట్ సెర్చ్ చేసి తీసుకోండి. దానివల్ల నాకు అమెజాన్ నుంచి చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఇలా ఫోన్స్ అన్ని కూడా కొని మీ ముందుకి జెన్యూన్ రివ్యూ తేడానికి నాకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది. ఇది ఓవరాల్ ఈ వీడియోకి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఈ వీడియో తోటి ఫస్ట్ టైం ఛానల్కి వచ్చిన ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూసి వర్తీ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.